ఆర్సీబీ హోమ్ లో మ్యాచ్లు గెలవాలంటే విరాట్ కోహ్లీకి ఎందుకో చెప్తాను వినండి. ఆర్సీబీ ఇప్పటివరకే హోమ్ లో ఆడిన అన్ని మ్యాచెస్ కూడా ఓడిపోయారు. కానీ అవే మ్యాచెస్ లో మాత్రం అద్భుతంగా పర్ఫామ్ చేయడంతో ఇప్పటికైతే వాళ్ళు టేబుల్లో మంచి పొజిషన్ లోనే ఉన్నారు. కానీ వాళ్ళు ప్లే ఆఫ్స్ కి వెళ్ళాలంటే ఖచ్చితంగా వాళ్ళు హోమ్ గ్రౌండ్ అయిన చిన్నస్వామిలో మ్యాచ్లు గెలవాల్సిందే. సో ఒకసారి మనం జరిగిన 3 మ్యాచ్లను చూస్తే ఆర్సీబీ టాస్ ఓడిపోయి ఫస్ట్ బ్యాటింగే చేశారు. అండ్ అలా చేసినప్పుడు స్టార్టింగ్ నుంచి ఒక పెద్ద టోటల్ పెట్టాలి అనే క్రమంలో ప్రతి బ్యాట్స్మెన్ కూడా రాగానే పెద్ద షాట్స్ ఆడారు. అండ్ అఫ్ కోర్స్ అది వర్కౌట్ కూడా అవ్వలేదు. చిన్నస్వామిలో పిచ్ కూడా మునపట్లా లేదు. బ్లైండ్ స్లాగింగ్ చేస్తూ గుడ్డిగా ఊపేవారు ఏమాత్రం స్కోర్ చేయలేకపోతున్నారు. ఈ ఇయర్ చిన్నస్వామిలో మంచిగా ఆడిన బ్యాట్స్మెన్ ఎవరు అని చూస్తే ముందుగా బట్లర్ 73 రన్స్, తర్వాత కేఎల్ రాహుల్ 93 రన్స్ అండ్ మొన్న టిమ్ డేవిడ్ 50 రన్లు కొట్టాడు. ఈ ముగ్గురి నాక్స్ గమనిస్తే వీళ్ళు వచ్చి రాగానే బ్యాట్ ని ఊపలేదు. ఫస్ట్ ఫ్యూ బాల్స్ కి టైం తీసుకున్నారు అండ్ ఆ తర్వాత సెట్ అయ్యాక విధ్వంసం చేసి పడేశారు. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే పిచ్ బ్యాట్స్మెన్ కి సహకరిస్తుంది, కానీ సెట్ అయ్యి క్వాలిటీ బ్యాటింగ్ చేసినప్పుడు మాత్రమే. సో టాస్ అనేది ఆర్సీబీ చేతిలో లేదు కాబట్టి వాళ్ళు చేయాల్సిందల్లా పవర్ ప్లేలో ఒక 2-3 ఓవర్స్ ఎక్కువ రిస్క్ లేకుండా ఆడాలి. అండ్ ఒక 10 ఓవర్ల తర్వాత బాల్ ఓల్డ్ అయ్యే కొద్దీ ఎలాగో బ్యాటింగ్ ఈజీ అవుతుంది కాబట్టి అప్పటికి వికెట్స్ చేతిలో పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ ఇలా స్లోగా స్టార్ట్ చేసి ఇన్నింగ్స్ ని బిల్డ్ చేసి లాస్ట్ లో యాక్సిలరేట్ చేయడం అంటే ఆర్సీబీలో గుర్తొచ్చే పేరు విరాట్ కోహ్లీ. ఎస్, విరాట్ ఒక పక్క ఇన్నింగ్స్ ని హోల్డ్ చేస్తే మిగతా బ్యాట్స్మెన్ అంతా తన బిగ్ హిట్స్ తో చిన్న చిన్న ఇన్నింగ్స్ ఆడినా సరిపోతుంది. అండ్ మనం బాగా గమనిస్తే ఆర్సీబీ ఎప్పుడైతే పవర్ ప్లేలో ఎక్కువ వికెట్స్ కోల్పోలేదో అప్పుడు డౌన్ ది ఆర్డర్ వచ్చిన బ్యాట్స్మెన్ చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారు. సో ఆర్సీబీకి బౌలింగ్ లో ఎలాగో పెద్ద సమస్య లేవు కాబట్టి వాళ్ళు ఈ రోజు జరగనున్న ఆర్ఆర్ మ్యాచ్ లో ఎక్కువ బ్యాటింగ్ పైన ఫోకస్ చేయాలి. లెట్స్ సీ ఈ రోజుతో వాళ్ళు హోమ్ గ్రౌండ్ జింక్స్ బ్రేక్ చేస్తారో లేదో.